ఏమండి ఉమ్, నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఉమ్, అదేంటంటే ఉమ్, దేవాలయాల యొక్క నీడ ఇళ్ల మీద పడకూడదు అంటారు కదా, ఉమ్, అది ఎందుకు? ఉమ్, ఇంకొక డౌట్ ఏంటంటే ఉమ్, అసలు అష్టోత్తరం అంటే 108 నామాలు మాత్రమే ఎందుకుంటాయి? ఉమ్. ఇవి నా 2 డౌట్స్. మంచి మంచి డౌట్లు వస్తాయి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు దేవాలయాల యొక్క గోపురం నీడ ఇంటి మీద పడితే మంచిది కాదు. అవును. ఉమ్. ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఉమ్, కష్టం నువ్వు ఎవరికి చెప్పినా తీర్చలేరు, అవును. అయ్యో పాపం అంటారు తప్ప. అవును. కానీ నీకు కష్టం తీర్చేవాడు ఒకడే ఒకడు. ఎవరు? పరమేశ్వరుడు ఆయన ఎక్కడ ఉంటాడు? గుళ్ళో ఉంటారు. అంటే నీకు ఏదైనా కష్టం వస్తే తీర్చేది ఆయనే. అవును. మళ్ళీ ఆయన గోపురం నీడ ఇంటి మీద పడితే అశుభం. ఎంతవరకు నిజమేది? నిజమా కాదా ఇంతకీ? అది శుద్ధ తప్పు, అపోహ, అపోహ, ఉమ్, భయం. ఉమ్, ప్రాణాలు తీసేసేంత మూర్ఖుడైతే దేవుడు కాదు. ఉమ్, ప్రజలను కష్టపెట్టేటంత మూర్ఖుడైతే దేవుడు కాదు. ఉమ్. ముందు అది తెలుసుకోవాలి జనాలు. అసలు మరి ఎందుకు అలా వచ్చింది? ఎందుకు అలా వచ్చింది అంటే, పూర్వకాలంలో శివాలయానికి ముందు ఇల్లు కట్టేవారు కాదు. ఉమ్, చాలా తక్కువ కట్టేవారు, చాలా తక్కువ ఉండేవి. ఉమ్, ఎందుకంటే శివాలయం అంటే అక్కడ ఎవరుంటారు? శివుడు ఉంటాడు. అవును. శివుడు దగ్గరికి మనం వెళుతున్నాము అంటే ఇహపర సుఖాలన్నింటి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ఉమ్, కేవలం జ్ఞానం, మోక్షం అనే వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి ఉమ్, గుడికి వెళ్ళాలి. అవును. అలా ఎక్కువగా పూర్వకాలాల్లో ఎవరు వెళ్ళేవారు? ఋషులు, తాపసులు, అవును. తర్వాత మునులు, ఉమ్, ఇలాగ జ్ఞానం, మోక్షం కావాలనుకునేవారు, ఉమ్, సర్వసంగ పరిత్యాగులు, ఉమ్, వీళ్ళంతా కూడా శివాలయానికి వెళ్ళేవారు. ఓకే. అవునా? అవును. వాళ్ళకి ఇహపర సుఖాల మీద ఏమాత్రం వ్యామోహం ఉండదు. అవును. కానీ ఎంత మనం ఇహపర సుఖాల గురించి మనం వదిలిపెట్టాలని అనుకున్నా ఉమ్, మనిషిలో ఎక్కడో ఓ చోట ఉమ్, చిన్న ఆశ ఉంటుందిగా. ఉంటుందిగా. ఆ ఆ ఆశకి తగ్గట్టుగానే ఈ రోజున శివాలయంలో నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉంటావు. ఉమ్, శివాలయం ఎదురుగుండా మంచి అద్దాల మేడ లాంటి బిల్డింగ్ ఉంటుంది. ఉమ్, మంచి మంచి రంగులతోటి అద్దాల మేడ లాంటి బిల్డింగ్ ఉంటుంది. ఉమ్. ఆ బిల్డింగ్ నువ్వు చూడగానే నీకేమనిపిస్తుంది? దానిలోకి వెళ్ళాలనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుందో, అవును. ఇలాంటి ఇల్లు మనం కట్టుకుంటే బాగుందో అని అనిపిస్తుంది. అవును. ఇంకా నువ్వు గుళ్ళోకి వచ్చి ప్రయోజనం ఉంది? నువ్వు గుడికి దేనికోసం వచ్చావు? దేవ దర్శనానికి. దేవ దర్శనానికి వచ్చావు, కొన్ని దైవ దర్శనానికి వచ్చావు. వచ్చిన పని మానేసి మళ్ళీ నీ మనసులో ఆ కోరిక ఎందుకు కలిగింది? అది ఎదురుకుండా ఉండడం వల్ల. అది ఎదురుగుండా ఉండటం వల్ల అవును. కదా. ఉమ్, అందుకని ప్రజల దృష్టి మరల్చటం కోసం ఉమ్, శివాలయం గోపురానికి ముందు ఏ ఇళ్ళు కట్టేవారు కాదు. ఉమ్, అంటే వీళ్ళ ఏకాగ్రత దెబ్బతినకూడదు. ఆ, గుడికి వచ్చిన వాళ్ళ ఏకాగ్రత దెబ్బతినకూడదు. ఓకే. అక్కడ దైవనామస్మరణ మాత్రమే మనసులో జరగాలి, ఇంక వేరే ఏది ఉండకూడదు. ఓకే. అందుకని శివాలయం ముందు ఇల్లు కట్టేవారు కాదు. ఓకే. అలాగే వైష్ణవాలయాలకు వెనకాల ఇల్లు కట్టేవారు కాదు. ఉమ్, ఎందుకంటే వైష్ణవాలయాల్లో ప్రసాదాలు ఎక్కువ పెడతారు. ఉమ్, ఆ పెట్టిన ప్రసాదాలల్లా తినేసి ఆ ఎంగిలాకులన్నీ కూడా గుడి వెనకాలకు వేసేవారు. ఉమ్. ఇప్పుడు నువ్వు అక్కడ ఇల్లు కట్టుకున్నావు, ఏమవుద్ది అప్పుడు? ఆ చెత్త అంతా మన ఇంట్లో ఉంటుంది. చెత్త కాదు, అది తప్పు. ఉమ్, ప్రసాదం ఆకులు అంటే ఎంగిలాకులు అక్కడ పడేస్తారు. ఓకే. సో అందువల్ల ఎంగిలాకుల మధ్యలో నువ్వు ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా? బాగోదు. బాగోదు. కాబట్టి విష్ణువాలయానికి వెనకాల కట్టకూడదు అంటారు. శివాలయానికి ముందర, విష్ణువాలయానికి వెనకాల ఇల్లు కట్టుకోకూడదు. అనేది కారణం ఇది. ఓకే. అంతే తప్ప ఇల్లు కడితే ఆ గోపురం నీడ పడితే ఉమ్, ఏదో జరిగిపోతుంది అనుకోవడం అపోహ. ఓకే. భగవంతుడి వల్ల ఎప్పుడు ఎవరికి ఏ హాని జరగదు. ఓకే. అలాగని సనాతన ధర్మంలో ఇటువంటి అపోహలనేవే లేవు. ఇవి ఓకే. కేవలం జనాచారాలు, జనం పెట్టబడినటువంటి ఆచారాలు, జనాలచే పుట్టబడినటువంటి అపోహలు. ఓకే. అదమ్మా. నా ఇంకొక డౌట్ కూడా తీర్చేయండి. అష్టోత్తరానికి 108 నామాలు మాత్రమే ఎందుకుంటాయి? మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి ఉమ్, అనేటటువంటి నినాదం మీద ముందుకు వెళ్తుంది. ఓకే. స్వార్థం ఉండదు ఇక్కడ. ఉమ్, నేను పూజ చేస్తే అది నా ఒక్కడికే చెందుతుంది అనుకునే స్వార్థం ఇక్కడ ఉండదు. ఉమ్, సనాతన సంప్రదాయ పూజల్లో, ఉమ్, వైదిక ధర్మ పరిషత్తులో, ఉమ్, ఈ యొక్క పూజల్లో
ఇటువంటి స్వార్థాలు అనేవి ఏవి ఉండవమ్మా. ఉమ్, అందుకనే 108 నామాలను మాత్రమే పెట్టారు. 108 ఎందుకు పెట్టారు? ఉమ్. మనకి నక్షత్రాలు ఎన్ని? 108. 27. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు. ఆ, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అవును. అంటే ఒక్కొక్క పాదం 6 గంటలు. ఉమ్, అలా నక్షత్రం 24 గంటలు లెక్కేసుకుంటే 4 పాదాలు 4 6 24. ఉమ్, అంటే 4 పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి. ఉమ్. అంటే 27 × 4 ఓకే. ఎంత? 108. 108 అంటే 108. ఉమ్, అంటే చెట్టు పుట్టినా, గుట్ట పుట్టినా, పువ్వు పుట్టినా, ఏది పుట్టినా, జంతువు పుట్టినా, మనిషి పుట్టినా, ఎవరు పుట్టినా కూడా ఉమ్. ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలే తప్ప ఇంకో ఎక్స్ట్రా నక్షత్రం పుట్టడానికి లేదు. అవును, లేదు. అవునా? అవును. అందుకని చెట్టు, పుట్ట, గట్టు, పిల్లి, మేక, పంది, ఆఖరికి మనిషి ఉమ్, ఎవరైనా సరే ఉమ్, ఈ 27 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎవరున్నా సరే ఉమ్. వాళ్ళంతా కూడా బాగుండాలి అని చెప్పేదే ఈ సనాతన ధర్మం. అందుకే ఈ అష్టోత్తర పూజ. ఈ ఓకే. 108 నామాలంటే 27 నక్షత్రాలకి సూచకంగా 27 ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి 27 × 4 108. ఉమ్, అలాగే ఈ 108 నామాలు పెట్టబడ్డాయి. ఓకే. అంటే అప్పుడు నువ్వు పూజ చేస్తావు, అష్టోత్తరం చదువుతావు, నీ ఒక్కదానికేనా అది? కాదు. కాదుగా. సకల ఈ సకల చరాచర భూమండలంలో ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే మన పరివ్యాప్తమై ఉందో ఈ యొక్క జగత్తంతా, అక్కడక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ సంబంధించింది పూజ. అవును. వాళ్ళంతా క్షేమంగా ఉండాలని కోరుకునేదే పూజ. ఓకే. ఇక్కడ స్వార్థం అనేది ఉండదు సనాతన ధర్మంలో. ఓకే. అందుకనే ఇది సనాతన ధర్మం. ఎల్లప్పుడూ ఇది ధర్మబద్ధంగానే ఉంటుంది. ఓకే. అమ్మా, ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.